భూటాన్లో ప్రధాని మోడీకి ఘన సన్మానం. డ్రూక్ గ్యాల్ఫో పురస్కారం అందుకున్న మోడీ. రాకెట్ల ప్రయోగాల్లో మరో ఘనత సాధించిన ఇస్రో. రన్వేపై విజయవంతంగా ల్యాండ్ అయిన పుష్పక్ విమానం. సుప్రీంకోర్టులో ఎమ్మెల్సీ కవితకు చుక్కెదురు. బెయిల్ కోసం ట్రయల్ కోర్టుకు వెళ్లాలన్న ధర్మాసనం. కేజ్రీవాల్ పై ఈడీ సంచలన ఆరోపణలు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఢిల్లీ సీఎం కింగ్ పిన్ అన్న అధికారులు. మరో 2 పార్లమెంటు స్థానాలకు బీఆర్ఎస్ అభ్యర్థుల ఖరారు. ఇంకా 4 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించనున్న గులాబీబాస్. ఏపీ సీఈఓను కలిసిన వైసీపీ నేతల బృందం. డ్రగ్స్ వ్యవహారంలో టీడీపీ నేతల వ్యాఖ్యలపై ఫిర్యాదు. బీజేపీ ఎంపీ అభ్యర్థుల 4వ జాబితా విడుదల. తమిళనాడులో 14 స్థానాలకు అభ్యర్థుల ప్రకటన. సికింద్రాబాద్ పార్లమెంటు పరిధిలో కిషన్ రెడ్డి పర్యటన. మోడీని ప్రజలు ఆశీర్వదించాలని కోరిన కేంద్ర మంత్రి. ఎన్నికల ప్రచారానికి పవన్ కళ్యాణ్ సిద్ధం. పిఠాపురం నుంచి శ్రీకారం చుట్టనున్న జనసేనాని. అసెంబ్లీకి 11 మంది అభ్యర్థులతో టీడీపీ థర్డ్ లిస్ట్ రిలీజ్. 5 స్థానాలు పెండింగ్ లో పెట్టిన బాబు. ఎమ్మెల్యే దానం నాగేంద్రకు హైకోర్టు నోటీసులు. దానం ఎన్నిక రద్దు చేయాలని పిటిషన్ దాఖలు. రసూల్పురాలో దుండగులతో పోరాడిన మహిళలకు సన్మానం. నారీ శక్తికి వందనం అంటూ కొనియాడిన బీజేపీ నేత ఈటెల రాజేందర్. హైదరాబాద్ చాదర్ఘాట్ లో హవాలా సొమ్ము సీజ్. 49 లక్షలు స్వాధీనం చేసుకున్న ఈస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు. మహబూబాబాద్ ఏసీబీ అధికారుల వలలో చిక్కిన సబ్ రిజిస్టార్. 19,000 లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ తస్లీమా. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో శ్మశానవాటిక స్థలం ఆక్రమణ. చెర్ల మండలంలోని శ్మశానవాటిక స్థలాన్ని కాపాడాలని స్థానికుల వినతి. విశాఖ డ్రగ్స్ వ్యవహారంలో దొంగే దొంగ అన్నట్టుంది. ఆరోపణలు చేయడం దారుణమన్న వైసీపీ నేత సజ్జల. విశాఖ డ్రగ్స్ కేసులో విచారణ వేగవంతం. కంటైనర్ను మరోసారి పరిశీలించిన సిబిఐ డీఐజీ విశాల్ గున్ని. ఏపీలో చాలా చోట్ల అమలులో లేని ఎన్నికల కోడ్. అనంతపురం జిల్లా విడపనకల్లులో అమలు చేయడం లేదని ఆరోపణలు. పూతలపట్టులో టీడీపీ అభ్యర్థి ఎన్నికల ప్రచారం. ట్రాక్టర్ దున్నుతూ ప్రచారం నిర్వహించిన మురళీమోహన్. కేజ్రీవాల్ అరెస్టుపై స్పందించిన ప్రణబ్ కుమార్తె శర్మిష్ఠ. ఆయనను కర్మ వెంటాడిందని శర్మిష్ఠ వ్యాఖ్య. త్రిపురలో యాబా టాబ్లెట్ల అక్రమ రవాణా. 6 కోట్ల రూపాయల విలువైన మందు గోళీలు స్వాధీనం. ఇండోనేషియాలో పడవ బోల్తా 68 రోహింగ్యాలను రక్షించిన సహాయక సిబ్బంది.